యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియ బిడ్డలారా, మరి రాత్రి సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా 29:23 వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఇచ్చిన వాగ్దానం మరి ప్రార్థన చేసుకొని వాక్యం మొదలు పెట్టుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకు నాయన వేలాది వందనముల కోట్లాది కోట్ల స్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నాను రాజా. స్తోత్రం నాయన ప్రభువా, మరి ఉదయకాల సమయం నుంచి ఈ సమయం వరకు నైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నీ రెక్కల చాటును దాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన శోధనలు వస్తున్నప్పటికీ నైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని క్షేమకరంగా నైనా గృహాలకు నడిపించిన విధానం బట్టి స్తోత్రం నైనా. మరి ఇంకా ఎంతమంది బిడ్డలు అయినా బయటికి వెళ్ళిన బిడ్డలు గృహానికి వచ్చిన వారిని బట్టి స్తోత్రం, రాని వారిని బట్టి నైనా ఎంతమంది రాలేదు వాళ్ళని కూడా క్షేమకరంగా గృహాలకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ఈ రాత్రి సమయంలోనైనా ఏ వాగ్దానం అయితే మీరు ఇచ్చినారో వాగ్దానంలో నెరవేర్చండి, నా మన మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం నైనా ప్రభా. మా పెదవుల్లో స్థిరమైన నీ బోరగా వాడబడిన మా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేయండి అయ్యా. ఎల్లవేళలా నా తండ్రి ప్రభా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దైవాన్ని మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, మీరు తప్ప ఎవరు లేరయ్యా. నా తండ్రి మాలో ఉన్న నా తండ్రి ఏ క్రియలైతేనైనా నా తండ్రి ప్రభ నీ వాక్యాన్ని మా హృదయంలోనైనా నాటుకోకుండానైనా మా హృదయం నుంచి దొంగిలించడానికి చేస్తున్న సైతాన్ క్రియలన్నీ యేసు నామంలో ఇప్పుడే బయటికి పారదలుగా నా తండ్రి అవునయ్యా. ప్రతి ఒక్క హృదయం అనే మనోన్నతను తెరబడండి అయ్యా. బిడ్డలు ఎంతోమంది నాయన చదువు అర్థం కాక బాధపడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని నాయన నా తల్లి మంచి జ్ఞాపశక్తి దయచేసి నాయన మంచి జ్ఞానాన్ని దయచేయమని, నీ జ్ఞానాన్ని దయచేయండి, మీరు ఇచ్చి జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. ఎగ్జామ్లోనైనా నా తండ్రి ఇంటర్ కానీ నా తండ్రి ప్రభా ఎంతోమంది బిడ్డలు అనేక రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి ప్రభా. వాటి అన్నింటిలో నా తండ్రి ప్రభా జరగబోయే ప్రతి ఎగ్జామ్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి రాత్రి సమయంలో ప్రభా నా తండ్రి ఎగ్జామ్లు రేపు రాయబోయే ఎగ్జామ్, జాబుల కోసం రాయబోయే ఎగ్జామ్లు ఎవరైనా రాస్తుంటేనైనా వాళ్ళకి నీ కృప తోడుగా ఉంచండి అయ్యా. మరి ఎల్లుండి నా తండ్రి సోమవారం నుంచి నా తండ్రి ప్రభా బిడ్డలు ఇంటర్వ్యూలను నా తండ్రి ఇంకా అనేక రకాలుగా జాబులకు నా తండ్రి ప్రభా అనేక రకాల ఎగ్జామ్లు రాయబోతూ ఉండగానైనా నీ కృప తోడుగా ఉంచి ఆ బిడ్డలకు కావాల్సిన వాటి అన్నింటిలో ఎక్కడ ఏ బిడ్డ నా తండ్రి నెమ్మది లేకుండా ఉన్నారో, కంగారు పడుతున్నారో, భయపడుతున్నారో వాళ్ళందరికీ శాంతి సమాధానం దయచేయండి, నెమ్మది కలిగించండి నా తండ్రి. హృదయం తృప్తిపరిచి నా తండ్రి సంతోషంగా నా తండ్రి ఆ బిడ్డలకి ప్రతి ఒక్క వాక్యాన్ని నా తండ్రి ప్రభా చదువులో ఏవైతే ఎగ్జామ్లో రాబోతున్నాయినైనా అవన్నీ వాళ్ళ కంటికి కనిపించే విధంగానైనా చదువుకున్న ప్రతి ఒక్క దాంట్లోనైనా నా తండ్రి వాళ్ళకి ఎగ్జామ్లో వచ్చేదాన్ని సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. ఏదైతే చదువుతారో అవే ఎగ్జామ్లో వచ్చే భాగ్యాన్ని అటు ధన్యతను వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డ భయపడుతుందో ఆ బిడ్డకు భయాన్ని పోగొట్టి నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి రాత్రి సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. స్తోత్రం నైనా. నా తండ్రి ఏ శోధనలు ఉన్నప్పటికీ నైనా ఏ గృహంలో ఏ అసమాధానాలు ఉన్నాయో, ఏ శోధనలు ఉన్నాయో, ఏ దోషములు ఉన్నాయో వాటన్నీ నీ సిలువ సాటి మరుగుపరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. తెలిసి తెలియక మేము ఏమన్నా పొరపాట్లు చేస్తుంటే మమ్మల్ని అందరూ క్షమించమని అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి క్షమాపణ అడుగుతున్నాయా. నాతో అందరితో మాట్లాడి నీ నామని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి వాళ్ళ సమయం మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నాయన ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అయ్యా. ఎవరైతే నేను బలహీనంగా ఉన్నారో ఆ బలహీనతల నుంచి నేను బలంగా నిలబడటానికి శక్తిని బలంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. నా నేడు నా తండ్రి నిరంతరం ఉండివాడు నీవేనయ్యా. నా తండ్రి నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉండివాడానికి స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా మేము పిలవపోయినా నా తండ్రి ప్రభా నేనున్నాను మీకు ఆపదలు అని చెప్పనైనా నా తండ్రి నీ స్వరాన్ని వినిపిస్తూ నా తండ్రి నీ దర్శనాలు కలగజేస్తున్నాయినా మమ్మల్ని బలహీన సమయంలో బలాన్ని ఇస్తున్నాయినా నిలబెట్టిన గొప్ప తండ్రి మీరయ్యా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి, మీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ఈ రాత్రి సమయంలోనైనా నా తండ్రి నీ బోరగా వాడబడండి, మా తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దయచేసి నీ బోరగా వాడబడండి నాయన. నీ నామను మహిపరచుకొని ప్రార్థన చేస్తూ నా తండ్రి ప్రభా ఏ వాక్యం అయితే ఇచ్చారు నాయన, ఏ వాగ్దానం అయితే బిడ్డలకు ఇస్తున్నారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చి వాళ్ళ హృదయం నుంచి సైతాన్ని దొంగిలించకుండా ప్రతి ఒక్క హృదయం అనే మనత్రం తెరబడి వాళ్ళ హృదయాలు భద్రపరచుకొని నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క దాంట్లోనైనా బిడ్డలనైనా ఏదైతే అడుగుతున్నారో వాటి అన్నింటిలో జవాబిచ్చి నీ నామను మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన అంతట్లో నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. ప్రియ బిడ్డలారా, మరి ఈ రాత్రి వేళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా 29వ అధ్యాయం 23వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబో పరిశుద్ధ దేవుని
పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలు దేవునికి భయపడదురు అని చెప్తున్నాడు దేవుడు. ఏమనంటే మనము ఏ దేవుణ్ణి అయితే మనం ఆశ్రయించున్నామో, మనం ఇప్పటిదాకా ఏ కార్యాలైతే చూడలేదో ఆ కార్యాలని దేవుడు నేను జరిపిస్తాను, మీ కార్యాలు మీ పిల్లల ముందర, మీ పిల్లలు చూస్తూ ఉండగా వాళ్ళ మధ్య కార్యం నేను చేస్తాను, నా నామమున పరిశుద్ధపరచుదురు వాళ్ళు అని చెప్తున్నాడు. ఏదైతే మనము అడుగుతున్నామో వాటన్నిటిని దేవుడు మన బిడ్డలు మన ముందర చూసే మనల్ని దేవుడు మన పట్ల చేసే కార్యాలు అద్భుతాలు మన బిడ్డలు మన ముందర చూస్తారంట. ఏదైతే మనం అడుగుతున్నామో దేవుణ్ణి దాంట్లో దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధపడి ఉన్నాడనమాట. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుడు అని చెప్తున్నాడు. ఎవరు తల్లిదండ్రులు అయితే దేవుణ్ణి ఆశ్రయించున్నారో, మరి వాళ్ళ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, అబ్బా దేవుడు ఏం చేశాడులే, నీ దేవుడు ఏం చేశాడు ఇప్పటి వరకు అని చెప్పని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళ ముందర దేవుడు మీకు అద్భుతాలు జరిగిస్తాను అని చెప్పనని మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు ఎంత గొప్ప దేవుడు. అటువారు మీరు ఎంతమంది దేవుడిని అడుగుతున్నారో నాకు తెలియదు, కానీ నేను నా దేవుని నమ్ముతున్నాను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడని మీరు విశ్వాసంతో దేవుడిని అడుగుతున్నారు. కాబట్టి దేవుడు ఈ రాత్రి వారి సమయంలో మీరు అడుగుతున్న వాగ్దానానికి మీ సంతానం మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరుస్తారంట. వాళ్ళే పరిశుద్ధపరుస్తారంట. మనల్ని ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళే దేవుణ్ణి మన పట్ల దేవుడు చేసే అద్భుత కార్యాల పట్ల ఏవైతే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో, ఏం దేవుడులే మీ దేవుడు, ఏం చేశాడు మీ కార్యాలు అని చెప్పనని ఎవరైతే వ్యతిరేకంగా మనకి చూస్తూ మన పట్ల అసహ్యంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి ముందర దేవుడు నేను చేస్తాను, ఆ బిడ్డలందరి ముందర మీ కార్యాలు అద్భుతంగా ఆశ్చర్యాలను చేస్తాను, వాళ్ళందరికీ వాళ్ళే నా నామమ్మని పరిశుద్ధపరచుదురు అని చెప్తున్నాడు. మరి ఎంత గొప్ప దేవుడో చూడండి. మనల్ని ఎవరైతే మనల్ని వ్యతిరేకంగా కించపరుస్తున్నారో, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ మన పట్ల అద్భుత కార్యం చేశాడు దేవుడు అని చెప్పని వాళ్ళు కూడా మనం నమ్మిన దేవుణ్ణి పరిశుద్ధపరుస్తారు, మనం నమ్మిన దేవుణ్ణి గనపరుస్తారు అని చెప్పనని, వాళ్ళంతటికి వాళ్ళే వస్తారు అని చెప్పనని దేవుడికి భయపడుతూ, తప్పు చేయాలంటే భయపడుతూ తప్పుడు మార్గాలు ఆపివేసి మంచి మార్గానికి నడుస్తారు అని చెప్పనని దేవుడు చెప్తున్నారు. ఎవరైతే వ్యసనాలకు బానిసలయ్యి ఏ చెడు అలవాట్లు, ఏ చెడు బానిసలకు ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు వాళ్ళే భయపడుతూ వస్తారు. నేను మీ మధ్య కార్యాలు చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అని చెప్పనని దేవుడు ఎంతో గొప్పగా చేస్తాడనమాట. ఏ సమస్యలను అయితే మీరు నా దేవుడు చేస్తాడు అని చెప్పనని వాళ్ళకి చెప్పున్నారు. అబ్బా ఇంకా ఏం చేశాడులే, ఏది చేసిన దేవుడు అయితే ఏడి అని చెప్పనని ఎవరైతే మీ ముందర మాట్లాడుతున్నారో, మీ ముందర మంచిగా ఉండి పక్కకి వెళ్ళి ఎవరైతే సనుగుతున్నారో వాళ్ళందరి ముందర వాళ్ళు చూసే విధంగా సంతోషంగా దేవుడు ఈ రాత్రివేళ సమయంలో దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం అన్నమాట. కానీ వాగ్దానం నిదానంగా దేవుడిచ్చిన మాట అయితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు వాగ్దానం మీ పట్ల నెరవేరాలని చెప్పనని దేవుడు ఎదురు చూస్తున్నాడు ఈ రాత్రివేళ సమయంలో. మరి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటని మన హృదయంలో ఎప్పుడైతే నాటుకుంటామో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పనని, మనం ఏ వాగ్దానమైనా సరే దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని చెప్పని మన హృదయంలో నింపుకుంటామో ఆ క్షణమే మనకి జవాబు దేవుడు ఇస్తాడనమాట. మనము ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ మన బలహీనతలో మనలో ఆయన ఉంటాడు, మన బలంలో మన పక్కన ఉంటాడనమాట. దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా. అలాంటి దేవుని కనుగొని మనము ఎక్కడ ఏ ఒక్క క్షణం కూడా అవిశ్వాసాలుగా మనం జీవించకూడదు. దేవుడు ఈరోజు మనకి ఎంతమంది వ్యతిరేకంగా నీ దేవుడు ఏం చేశాడని అడిగిన వారందరి ముందర మనల్ని ఘనంగా తలగా నియమిస్తాను కానీ తోగ్గా నియమించను మిమ్మల్ని అని చెప్పనని దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వాళ్ళందరినీ దేవుడు ముందుకు నేను నిలబెడతాను, మీ సంతానం వారందరి ముందర అద్భుతాలు ఆశ్చర్యాలు నేను చేస్తాను అని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడు. మరి అట్టి దేవుడు మనకు తోడై ఉంటే మనకి ఇంకా బాధ ఎందుకు ప్రైవేట్లరా? మనము దేనికి బాధపడాల్సిన అవసరం లేదనమాట. మరి రాత్రివేళ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు మన హృదయంలో మనం ఎప్పుడైతే నాటుకుంటామో వాటన్నిటినీ మనం ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట.
ఎలాగంటే సంతోషంగా ఆనందంగా క్రొవ్విన దూడ ఎలా గంతులు వేస్తూ ఉంటుందో, అప్పుడే తల్లి గర్భం నుంచి వచ్చిన దూడపిల్ల ఎట్లా గంతులు వేస్తుందో అలాంటి జీవితంలోకి దేవుడు మనం నడిపిస్తాను అని చెప్పానని చెప్తున్నాడు. మరి బిడ్డలారా, మన పట్ల ఈ వాగ్దానం నెరవేరాలని చెప్పనని దేవుణ్ణి ఆరాధించుకొని మహిమపరుచుకుందాము. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, పరలోకాధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, మీ బంగారు పాదములకినైనా వేలాది వందనముల కోట్లాది కోట్ల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవా. స్తోత్రం నైనా, ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా ప్రభా. మమ్మల్ని రాత్రి వాళ్ళ సమయంలో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళని కలుసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం నైనా ప్రభా. నీ నామానికి మహిమయ్యా, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. నీ చల్లటి రెక్కల చాటున ప్రతి ఒక్క బిడ్డని దాచి కాపాడుతున్నందుకే స్తోత్రం నైనా. నీ రెక్కల కింద మమ్మల్ని నివాస స్థలం చేసుకున్నందుకే స్తోత్రం నైనా. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, లెక్కెంపలేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నైనా. మా మంచి కాపరే నీకు స్తోత్రం నైనా. మా మంచి గొర్రెపిల్ల నీకు స్తోత్రం నైనా. భూమి మీద మాకంటూ ఏది లేదనైనా, ఏదన్నా ఉన్నది అంటే ప్రభా అది మీరు ఇచ్చిన భిక్షేనయ్యా. అందరిని బట్టి మీకు కోటి కోటి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. వేలాది దూతల గణములతోనైనా కొనియాడబడుచున్న దేవానికి స్తోత్రం నైనా. ఆత్మదేవానికి స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. ఇస్రాయల్ దేవానికి స్తోత్రం నైనా. ఏమిచ్చినా నీకు రుణం తీర్చుకోలేమయ్యా. ఈ రాత్రి సమయంలో మాతో మాట్లాడేవయ్యా. నాతో నా తండ్రి ప్రభా, మమ్మల్ని ఎవరైతే కించపరుస్తున్నారో నా తండ్రి వాళ్ళందరం నాయన మమ్మల్ని ఘనంగా నిలబెడతానని మాట ఇస్తున్నావయ్యా. అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తానని చెప్తున్నావయ్యా. మమ్మల్ని చూసి వాళ్ళే మళ్ళీ మీ దేవుడు ఇంత గొప్పగా మిమ్మల్ని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాను నాయన. నీ నామను మహిపరుస్తారని చెప్తున్నావయ్యా. ఎంత గొప్ప ధన్యత అయ్యా, ఎంత గొప్ప ఆశ్చర్య కార్యాలు మా పట్ల జరిగిస్తున్నావు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రం నాయన. ఏమిచ్చినా మీకు రుణం తీర్చుకోలేమయ్యా. ఈ రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డకు ధైర్యాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రం నాయన. దేంట్లో అయితేనైనా నా తండ్రి మేము ఏ ఒక్క క్షణం కూడా నాయన నీలోనైనా విశ్వాసాన్ని మేము కోల్పోకూడదయ్యా. అవిశ్వాసంగా మేము జీవించకూడదునైనా. మమ్మల్ని వ్యతిరేకంగా మమ్మల్ని మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళ ముందరనైనా విలువగా నిలబెట్టిపోతున్నందుకే స్తోత్రం నాయన. స్థుతినైనా నా తండ్రి మాకు అన్నిటిని పాదాలకు అడుగుతున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా ప్రభా. ఈ రాత్రి సమయంలోనైనా నా తండ్రి ప్రభా, నా తండ్రి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. పాదపీఠం మీద విరిగి నలిగిన ఈ హృదయాన్ని నాయన బలిగా నీకు అర్పించుకుంటున్నానా. ఈ అర్పణాన్ని నీకు అర్పించుకున్నాను ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. దేనికోసమైతేనైనా ఆ బిడ్డలు రక్షింపబడాలి, ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించబడాలి, ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా ఉండాలని చెప్పను నాయన. నా తండ్రి ప్రయాసపడుతున్నాయన ఈ ప్రార్థనలకు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఇంకా సిలువ పైన కాచిన పరిశుద్ధ రక్తంతో ప్రతి ఒక్క బిడ్డ పాపదోషములు తొలగించండి అయ్యా. నలగొట్టబడిన శరీరం ద్వారా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి స్వస్థత దయచేయండి అయ్యా. నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా తండ్రి. స్తోత్రం నైనా. మాకు కాదయ్యా, మాకు మనుషుల ఘనతలు మాకు ఏమీ వద్దునైనా. నీ ఒడిలోనైనా నా తండ్రి ప్రభా తలదాచుకోవడానికి మాకు సహాయం చేస్తే చాలు ప్రభా. నీ చల్లటి కృప ఎల్లప్పుడూ మా పైన ఉంటే చాలయ్యా. మా వెనకొచ్చే తరాలందరిపైన నాయన నీ చల్లటి ప్రేమ కృప ప్రతి క్షణం ఉంటే చాలయ్యా నా తండ్రి. భూమి ఉన్నంతకాలం మా సంతానాన్ని దీవించి ఆశీర్వదించే చాలు అయినా. నీ కృప మాకు తోడుంటే చాలయ్యా. సర్వం ఉన్నట్టేనైనా నీ కృప మాకు చాలయ్యా. నీ కృప చాలయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నైనా. మరి భూమి మీద ఉన్న ఈ పాదపీఠ మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ అగ్ని కాంచెను వేసి దేవదత్తల కావలకు పెట్టండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకనైనా నీ కాపుదలు ఉంచండి అయ్యా. రాని వారిని క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. ప్రతి ఒక్క గృహంలోనైనా శాంతి సమాధానం దయచేయండి. ఏక మనసు ఏకాత్మ కలిగినైనా నా తండ్రి జీవించే జీవితంలోకి నడిపించండి. కుటుంబం అంతా శాంతి సమాధానంలోకి జీవించాలయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయినా తండ్రి. మీరు లేని జీవితంలో ఎవరు లేరయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత కలుగును గాక. ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం నైనా. దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, లెక్కింపులని స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. నా తండ్రి వాళ్ళ చేతిలో పని పాటిస్తున్నానా నా సహాయం దయచేయండి. ఇంకా ఏ కుటుంబంలో ఏ ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాయో సహాయం దయచేయండి. ప్రతి ఒక్క గృహంలో బిడ్డల చదువుల్లోను, జాబుల్లోను, వాళ్ళ జీవితాల్లోనూ అన్నిట్లో దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళ ధనం ఎక్కడ అపవాది ముట్టకుండా వాళ్ళ పనుల చుట్టూ కాపుదల, వాళ్ళ ధనం చుట్టూ కాపుదల చేస్తున్న ప్రతి ఒక్క కష్టాన్ని నైనా సంతృప్తిగా తినే భాగ్యాన్ని ధన్యత వాళ్ళకి దయచేయండి అయ్యా. ఉదయకాల సమయంలోనైనా ఎన్ని కుటుంబాలు ఎంతమంది బిడ్డలు అసమాధానంగా ఉన్నారో ప్రభా. ఈ రాత్రి వారి సమయానికి నా తండ్రి ప్రభా శాంతి సమాధానం దయచేయండి అయినా. నా తండ్రి ప్రభా ఏ చెడు వినకూడదు, ఏ చెడు మాట్లాడకూడదునైనా, ఏ చెడు వైపు నడవకూడదునైనా ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి మాటలు, మంచి తలంపులు నీకు దయచేయండి అయ్యా.
ప్రతి ఒక్క హృదయం అనే మనోనేత్రాన్ని తెరవబడండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సైతాన్ శోధనతో విడుదల కలిగించండి అయ్యా. ఏ బిడ్డ బాధపడుతుందో వాళ్ళకి విడుదల కలిగించండి. అపవాది శోధనల నుంచి విడుదల కలిగించి నీ నామని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి దొంగల భయం, చెడు ప్రేరేపలతో భయపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకునైనా నా తండ్రి మంచి నిద్రకాల చేయండి అయ్యా. రాత్రి వేళ సమయంలో ఎంతోమంది బిడ్డలు నిద్రలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలోనైనా బిడ్డలు ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన ఎక్కడికైనా పగలు కానీ రైతులు కానీ ఎప్పుడూకి నా తండ్రి ప్రభా, ఏ పాములు తేళ్ళు విషపురుగులు విషజంతువులు ఏ బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి ఈ రాత్రి వేళ సమయంలో ప్రభా, నా తండ్రి పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నా తండ్రి కాపుదల నుంచి నూతన జీవితంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నూతన కార్యాలు శుభకార్యాలు ఎన్నైతే మొదలుపెట్టున్నారో వాటి అన్నింటినీ కృపతోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. తండ్రి ఈ రాత్రి సమయంలో ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదల, ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కాపుదల, ప్రతి ఒక్క బిడ్డ పడకను కూడా నీ హస్తంతో ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సహాయం దయచేయండి. అలానే చెడు ప్రేరేపణలు రానికుండా కాపాడండి అయ్యా. నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత కలుగును గాక అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం నాయన, గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ప్రభా, ఇంకా అక్కడెక్కడనైనా ఎంతమంది బిడ్డలు పనులు లేక నాయన చేతి పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారో, ఆర్థిక పరిస్థితిలో ఉన్నారో, విడిపోయిన కుటుంబాలు కట్టబడండి నా తండ్రి. ఎవరినైనా వేసే జీవితంలో జీవించకూడదు. ఎంతోమంది బిడ్డలనైనా నా తండ్రి సంపాదించుకోవడానికి చేతగా నా తండ్రి ప్రభా జీవితాలు పాడు చేసుకుంటున్నారయ్యా. నా తండ్రి ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు. ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి. ప్రతి ఒక్క కుటుంబంలో భార్యాభర్తలు సంతోషంగా ఏక మనసు కలిగిన ఆయన జీవించాలి. అటు దయచేయండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ఏ కుటుంబాలు విడిపోకూడదునైనా నా తండ్రి ప్రభా, కుటుంబాలు చెల్లా చెదరవైపోతున్నాయి ప్రభా. అట్టి విషయాలు ఇంకెక్కడ జరగకూడదునైనా. ఎన్నో కుటుంబాలు నష్టపోయి ఉన్నారయ్యా. వ్యతిరేకతలు ఎక్కడ జరగకూడదునైనా ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ కాపుదలు ఉంచండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ అగ్ని కాంచనమైన అపవాది ఎవరిని వాడబడి ఏ బిడ్డ జీవితాన్ని నాశనం చేస్తుందా నాయన, ఏ బిడ్డని నా తండ్రి మింగివేస్తుందా ప్రభా అపవాది నా తండ్రి. బిడ్డల చుట్టూ కాపుదలు అయ్యా. ఇంకా జరగకూడదునైనా అటు కార్యాలు ఎక్కడ, అలాంటి భయంకరమైన కార్యాలు ఎక్కడ జరగకూడదునైనా సహాయం దయచేయండి అయ్యా. జాబులు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా, బిజినెస్లు నడుపుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఫ్యాక్టరీలు నడుపుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి సమయంలోనైనా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ కాపుదలనైనా నా తండ్రి కోర్సులకి, నా తండ్రి కోచింగ్లు, నా తండ్రి ప్రభా ట్రైనింగ్లకి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డలనైనా నీ కాపుదలు ఉంచండి, నీ కృప తోడుగా ఉంచండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి వాళ్ళ గృహాల చుట్టూ కాపుదల, బిడ్డలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళ రూమ్ చుట్టూ కాపుదల నుంచి వాళ్ళ చుట్టూ కాపుదల, శాంతి సమాధానం ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలి. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాటి కృపను దయచేయండి అయ్యా. తండ్రి స్తోత్రం నైనా. వెళ్ళిన పనులన్నింటిలోనైనా విజయ వీరులుగా నైనా విజయాన్ని పొందుకొని వచ్చేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ నామాన్ని మహిపరచుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి మహిమను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాము. దీవించండి, ఆశీర్వదించండి నాయన. స్తుతి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, చేసిన మేలు బట్టి స్తోత్రం, చేయబోతున్న మేలు బట్టి స్తోత్రం నాయన. ఈ స్వరం ద్వారా ఎంతోమంది బిడ్డలకు నైనా దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ నామానికి మహిమ కలుగును కాక నా తండ్రి ప్రభా. నా తండ్రి ఇంకా నాయన ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి ఏమి చేసుకోలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ధనం పెట్టినా కూడా నష్టపోయిపోతున్నాము, కానీ పనికి ముందుకు వెళ్ళలేకపోతున్నాం, బాధపడుతున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాళ్ళకి సహాయం దయచేయండి. ఏదైతే వాళ్ళకి ఇస్తేనైనా నిలబడుతుందో నీ నామను హెచ్చింపజేసుకొని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చేతి పనుల కోసం ఎదురు చూస్తున్నారు, సహాయం దయచేయండి. నూతన పనులు ఇవ్వడానికి సహాయం దయచేయండి. నా తండ్రి అప్పుల బాధల నుంచి విడుదల కలిగించండి. లోన్ విషయాల్లో ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు, వాళ్ళకి సహాయం దయచేయండి. తండ్రి స్తోత్రం నాయన, తండ్రి స్తోత్రం నాయన. దయగల రజా ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనముల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. జాబుల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి నాయన. చదువుల్లో మంచి జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క గృహంలో ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకి నీ జ్ఞానాన్ని దయచేయండి, జ్ఞాపశక్తిని దయచేయండి, వివేచన కలిగిన మనసును దయచేయండి అయ్యా. మీ జ్ఞానం లేని ఏ బిడ్డ దేనికి పనికిరారయ్యా. నా తండ్రి సహాయం దయచేయండి. ఏ దోషములు వెళ్తున్నాయో, ఏ గృహంలో ఏ బిడ్డ పని ఏ దోషములు వెళ్తున్నాయో ఆ దోషములన్నీ తొలగించి నీ నామాన్ని హెచ్చింపజేసుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి. మా చుట్టూ చీకటి, గాఢాంధకార చీకటి అయిపోయింది, మేము ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది అని చెప్పని బాధపడుతున్న వారికి కూడా నైనా నా తండ్రి ఎంత భయంకరమైన శోధనలో ఉన్నప్పటికీ నేను లేవనెత్తివాడు నీవే కదనైనా. నీ నామాన్ని మహిపరుచుకుని ఆ కుటుంబాలను లేవనెత్తని సహాయం దయచేయండి. చదివించుకోలేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకు కూడా సహాయం దయచేయండి. ఎదుటి వారికి సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డని వెయ్యింతలుగా దీవించి ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అనాథ శరణాలయాలను నడుపుతున్న వారిని దీవించండి, వారికి సహాయం చేస్తున్న వారిని దీవించండి.
నా తండ్రి ప్రభుత్వం ద్వారా నేను ఎంతో మంచి పనులు చేస్తున్నారు ఇంకానైనా నా తండ్రి ప్రభ నా తండ్రి ఎదుటివారు ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని బాధల్లో ఉన్నారో వాళ్ళ గృహానికి దర్శించి నా తండ్రి ప్రతి ఒక్క గృహానికి వెళ్ళినైనా ఏ బిడ్డకి ఏది అవసరతో తెలుసుకొనైనా సహాయం అందించే బాధ్యత అట్టి హృదయాలను వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారిని వారి కుటుంబాలని అయినా దీవించి ఆస్వాదించి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినప్పటికీ విజయవీరులుగా విజయాన్ని పొందుకొని నాయన సంతోషంగా అందరి చేత మంచిగా దీవించబడి ఆశీర్వదించబడాలయ్యా. అట్టి కృపను వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి లోకమంతా శాంతి సమాధానం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకొని నీ నామానికి ఘనత తెచ్చుకొని తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి ఎక్కడ ఏ బిడ్డనైనా నా తండ్రి అపవాదుల్లో కూడుకుపోయినైనా దొంగలుగా నా తండ్రి రౌడీలుగా నా తండ్రి ప్రభా ఎన్నో విధాలుగా భయంకరమైన శోధనలో తిరుగుతున్నారయ్యా. చదువుకొని జాబులు లేక నా తండ్రి ప్రభా నా తండ్రి అనేక రకమైన భయంకరమైన శోధనలకు వ్యతిరేకంగా చేస్తున్నారు ప్రభా. సహాయం దయచేయండి. ప్రతి ఒక్క గృహంలో చదువుకుని బిడ్డ జాబులు రాక ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నారయ్యా. అనేక రకమైన నా తండ్రి సైకోల్లాగా తయారవుతున్నారయ్యా. నా తండ్రి అపవాదిని ముట్టకుండా కాపాడండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కంచినవేయండి. ఏ బిడ్డ ఏ చదువుకొని ఉన్నారో ఆ చదువులు తగ్గ జాబులు నైనా బిడ్డలకు దయచేయమని అధికారులు ప్రేరేపించి అధికారులు హృదయాలు ప్రేరేపించబడిన ఆయన బిడ్డలకు వచ్చే జాబును దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క గృహంలో మంచి ఆరోగ్య నాశనం దయచేయండి. శాంతి సమాధానం దయచేయమని మళ్ళీ నీ పాదలు పట్టుకొని వేడుకుంటున్నానయ్యా. కొండల గ్రామాల్లోనైనా కొండల ప్రాంతాల్లోనైనా బిడ్డలకు ఎన్నో అవసరతలైనా ఏమీ లేని పరిస్థితుల్లో జీవిస్తున్నారయ్యా. వారికి కూడా సహాయం అందించడానికి సహాయం దయచేయండి అయ్యా. తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ ప్రతి ఒక్క బిడ్డకి నీ కృపా కాపుదలు తోడుగా ఉంచి సహాయం దయచేయండి. నా తండ్రి గర్భంతో ఉన్నవారిని నేను నా తండ్రి దీవించండి అయ్యా. గర్భంలో బిడ్డ మంచిగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయం దయచేయండి ప్రభా. సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. నా తండ్రి కాన్పులకి వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగానైనా బిడ్డలు మంచి బిడ్డ ఆరోగ్యమైన బిడ్డగా భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు క్షేమకరంగా గృహాలకు తిరిగి వచ్చేంతవరకు ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీరు తప్ప మాకు వేరే జీవితం అంటూ లేదునైనా సహాయం దయచేయండి. తల్లి పాల కోసం చిన్నారి బిడ్డలు ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు వాళ్ళందరికీ సహాయం దయచేయండి. తండ్రి తెల్ల పాలు శ్రేష్టంగా అంతే భాగ్యం దయచేయండి. ఏ బిడ్డ ఏమి తిన్నానైనా రాత్రి పొగులు ఎప్పుడైనా సరే నా తండ్రి తిని తాగే ప్రతి ఒక్క దాంట్లోనైనా ఆరోగ్యమైన నా తండ్రి ప్రభ మంచి బలం ఆరోగ్యంగా వచ్చే ఆహారం కడుపులో కళ్ళని సహాయం దయచేయండి అయ్యా. ఏ విష పదార్థం ఎవరి కడుపులో పోకుండా కాపాడండి అయ్యా. నాయన ఏ విషపు శ్వాసాల ముక్కులోకి పోకుండా కాపాడండి అయ్యా. సహాయం దయచేయండి తండ్రి. నీ నామానికి మహిమ తండ్రి, నీ నామానికి ఘనత అయ్యా. సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం ప్రభ. స్తుతులకు పాత్రగా స్తోత్రార్కుడానికి అందరంలో అయ్యా. వాహనాలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డకు నైనా సమృద్ధిగా సహాయం దయచేయండి. నా తండ్రి ఏ గృహంలోనైనా మంచాల మీద నా తండ్రి లేవలేని పరిస్థితులు ఏ బిడ్డలు ఉన్నారో ప్రభా. వీల్ చైర్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా. నా తండ్రి ప్రభా వాళ్ళందరినీ నీ గాయపడ హస్తంతో ముట్టి నా తండ్రి లేపి నడిపించమని నా తండ్రి యేసు నామంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన సంతోషం పొందుకొని నాయన బిడ్డలు గంతులు వేస్తున్నాయన లేడి పిల్ల గంతులు వేసినట్టు నడవాలయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. సైతాన్ శోధనలతో ఎంతోమంది నాయన బంధకాలతోటి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్క బంధకాలు తెంచివేయండి. ప్రతి ఒక్క సంఖ్యలు తెంచివేయండి అయ్యా. తల్లిదండ్రులు సంతోషపడే బిడ్డలుగా నైనా ఆ బిడ్డల పట్ల కృపను చూపించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి రాత్రి పొగులనైనా కడుపు తిండి లేకుండా నా తండ్రి ఎండ వాన గాలి అనేది లేకుండా బాధపడుతున్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వాళ్ళ పట్ల సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత కలుగును గాకయ్యా. తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా వ్యవసాయదారులు వేసిన ప్రతి ఒక్క పంట చుట్టూ కాపుదలయ్యా. సమృద్ధిగా వాళ్ళు వేసిన ప్రతి ఒక్క దాంట్లో సమృద్ధిగా దీవించండి, ఆశీర్వదించండి. సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి. నా తండ్రి సొంత స్థలాల కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి నాయన. లోన్ విషయాల్లో సహాయం దయచేయండి తండ్రి ప్రభా. స్తోత్రం నాయన. తండ్రి మీరేనైనా ఎవరు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ మనసుల్లోనైనా ఒకవేళ నేను వాళ్ళని గుర్తు చేసుకోకపోయినా ప్రభా నీవు గుర్తు చేసుకోండి అయ్యా. సహాయం దయచేయండి. వాళ్ళ హృదయాల్లో దేనికోసం ఎదురు చూస్తారో వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఒక్క వేదన, ప్రతి ఒక్క చింత, ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క చింత యావత్తు తొలగించి నీ నామాన్ని మహిమపరచుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వాళ్ళు వేసే ప్రతి ఒక్క అడుగునైనా మంచి చెడు తెలుసుకునే జ్ఞానాన్ని వాళ్ళకి దయచేయండి అయ్యా. నా తండ్రి తెలియక బిడ్డలు ఎంతో నష్టపోతున్నారయ్యా. అలాంటి నష్టం కలగకుండా నాయన నీ జ్ఞానాన్ని దయచేసి నాయన తెలుసుకొని వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. అటు కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ బిడ్డ నష్టపాలు కాకూడదునైనా నా తండ్రి ఏ బిడ్డనైనా వెళ్ళే చోటనైనా ఏ దారిలో ఎక్కడ ఏ బిడ్డకి అపాయం ఉందంటేనైనా నా తండ్రి పోనీయకుండా పక్కన నెట్టండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. అడ్డు వేయండి అయ్యా. అడ్డు కూడా వేయండి అయ్యా. వెళ్ళకుండా బిడ్డలను కాపాడండి అయ్యా. సహాయం దయచేయండి. ఈ రాత్రి సమయంలోనైనా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ కాపుదల ఉంచండి. సహాయం దయచేయండి.
ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు వాళ్ళందరినీ దీవించండి సమృద్ధిగా. నా తండ్రి వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క జాబ్లో సహాయం దయచేయండి. కోర్టు విషయాల్లో ఉన్న వారికి కూడా ఆయన సహాయం దయచేయండి తండ్రి నీ నీతి త్రాసుని ముళ్ళు తూగే విధంగా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీతి న్యాయం తీర్చే తండ్రి నీవయ్యా, గొప్ప దేవుడు నీవయ్యా. మనుషులకి నాయన అసాధ్యమే కానీ నాయన నీవు తీర్పు తీర్చే దేవుడు నీవు ఉండగానైనా ఆ బిడ్డలు ఎవరు నష్టపాలు కాకూడదునైనా ప్రతి ఒక్క బిడ్డ న్యాయం అనే దాంట్లోనైనా నా తండ్రి న్యాయం అనే త్రాసు తోకడానికి సహాయం దయచేయండి ప్రభా. ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూనైనా నా తండ్రి ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు రూములు తీసుకొని అయినా బిడ్డలు చదువుకునే బిడ్డలు కానీ కోచింగ్లకు కానీ అయినా నా తండ్రి ఎక్కడెక్కడ ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళందరి చుట్టూ నీకు కాపుదల ఉంచండి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో నీకు తోడుగా వచ్చి సహాయం దయచేయండి. అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తినే ఆహారం ప్రతి ఒక్కటి స్వచ్ఛమైన ఆహారం వెళ్ళడానికి సహాయం దయచేయండి తండ్రి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన ప్రభా. ఇంకానైనా ఎంతోమంది బిడ్డలైనా హాస్పిటల్లోనైనా మునుగుతూ ఉన్నారయ్యా. వాళ్ళకు కూడా స్వస్థతను కలిగించి నీ నామాన్ని మహిమపరచుకొని ప్రార్థన చేస్తున్నాను. వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క హస్తములు నీ హస్తములుగానైనా నా తండ్రి మార్చండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. చేయలేమన్న వైద్యాన్ని కూడా చేసిన ఆయన బిడ్డలు ప్రాణాన్ని బతికించే విధంగా సహాయం దయచేయండి. ఎంతోమంది ప్రార్థన రిక్వెస్ట్లు అడుగుతున్నారయ్యా. నా తండ్రి ఆ బిడ్డలందరికీ నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉందో వాళ్ళకి కావాల్సిన వాటి అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయండి. ఎదుటి వారి కోసం పాకులు ఆడుతున్నాయినా తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డని వారి కుటుంబాలు వెయ్యింతలుగా దీవించి అయినా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ రెక్కల చాటును దాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఈ లైవ్లు ఛానల్ నడుపుతున్నా ప్రతి ఒక్క బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీ నేను వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. సముద్రాలపై నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదల, భూమి మీద నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదలయ్యా. ఆకాశంలో నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదల నా తండ్రి ప్రభావం. ఈ రాత్రి వేళ కానీ రేపు ఉదయకాల సమయంలో కానీ ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదల ఉంచండి. బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ తిరిగి గృహాలకు వచ్చేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు మట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. తల్లి గర్భంన పడిన బిడ్డ కానించినైనా నా తండ్రి ప్రభా, ముదిమి వచ్చిన బిడ్డ వరకునైనా సంకనెత్తుకుని తిరిగే తండ్రి నీవయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ జ్ఞానాన్ని దయచేయండి, నీ జ్ఞాపశక్తిని దయచేయండి అయినా నా తండ్రి ప్రభా. చదువుల్లో, జాబుల్లో, వాళ్ళ జీవితాల్లో నేను అన్నింటిలో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది బిజినెస్లు నడుపుతున్నారు వాళ్ళని దీవించండి. చేతి పనులు చేసుకుంటున్న వారిని దీవించండి. చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్న వారిని దీవించండి. షాపులు పెట్టిన వారిని దీవించండి. చెరువు గుంటలు, రొయ్యల గుంటలు వేసిన వారిని దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఇంకా ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగానైనా పనులు చేస్తున్నారో వాటిలో కూడా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క చేతి పనిలో నీ కృప తోడుగా ఉంచి సమృద్ధిగా వాళ్ళకి సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఇంకా ఎక్కడెక్కడ నూతనంగా పనులు మొదలు పెడుతున్నారా ప్రభా, ఆ పనుల్లో కూడా నీ కృప తోడుగా ఉంచండి. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉందనైనా నీకు మాత్రమే తెలుసయ్యా, మాకు కాదయ్యా. భూమి మీద ఉన్న మనుషులు మాకు అసాధ్యమేనైనా మీకు అన్నీ అసాధ్యం అన్నదాన్ని కూడా సాధ్యం చేయగల గొప్ప తండ్రి నీవయ్యా. ఎవరి మనసులు చెడు దారికి మళ్ళీ నాయన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళ హృదయాలని నీ వెలుగుతా నింపబడి 7 దీపముల వెలుగుతా నింపి నీ నామను మహిమపరచుకోండి అయ్యా. హృదయం అనే మననేత్రం తెరవబడండి, హృదయం అనే మననేత్రం తెరవబడండి అయ్యా. ఇంద్రియ నిగ్రహం కలిగిన మనసును దయచేయండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు నైనా చదువుల్లో, జాబుల్లో, జీవితాల్లో వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డనైనా ఎన్ని మంచి పనుల మీద వెళ్ళున్నారు నైనా వారందరిని దీవించి ఆశీర్వదించి వాళ్ళ చుట్టూ కాపుదల నుంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో నీ కృప తోడుగా ఉంచే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నా తండ్రి ప్రభా, ఈ లోకం అంతానైనా ప్రతి ఒక్క బిడ్డకైనా నా తండ్రి చేతి పనులు సహాయం దయచేయండి. ఏ బిడ్డ ఏది చేసుకుంటుందో సహాయం దయచేయండి. దైవ సేవకులు నా తండ్రి ప్రభా, నా తండ్రి ఆత్మల రక్షణలోనైనా రాత్రి పొగులు నా తండ్రి కంటికి నిద్ర లేకుండా ఉపాస ప్రార్థనలు చేస్తున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి మంచి ఆరోగ్య నాశం దయచేసి నా తండ్రి ఇంకా నూతన ఆత్మలుగానైనా దినదినం నా తండ్రి నూతన ఆత్మలు సంపాదించే భాగ్యాన్ని ధన్యతను దయచేసి అటు కృపావరాలు ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలనైనా అటు కృపను దయచేయండి. ప్రతి ఒక్క సంఘంనైనా నా తండ్రి లోకమంతా ప్రతి ఒక్కరినైనా ఒకరికొకరు ఆత్మీయ సంఘం అంతానైనా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించాలయ్యా. ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. ఆత్మీయ బిడ్డలందరూ నా తండ్రి ఒకరికొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. వారిని చూసిన ఆయన అన్యులు కూడా నా తండ్రి ముందుకు నడవాలయ్యా. అటు కృపను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందుకోవాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నీ దీవెలు పొందుకోవాలనైనా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. నీ చల్లటి రెక్కల చాటున దాచి కాపాడని మనం ప్రార్థన చేస్తున్నానయ్యా. తెలిసి తెలియకనైనా ఏ పొరపాట్లు మేము చేస్తున్నామో బట్టి అన్నిటి నుంచి అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి క్షమాపణ అడుగుతున్నానయ్యా. ప్రభా క్షమించమని వేడుకుంటున్నానయ్యా. ఆ బిడ్డలు ఏదైనా పొరపాట్లు చేసినప్పటికీ నేను క్షమించే గుణం మీకు మాత్రమే ఉందయ్యా. భూమి మీద ఉన్న మనుషుల్ని మమ్మల్ని క్షమాపణ ఉండే తండ్రి నీవేనయ్యా. నీవు తప్ప మమ్మల్ని క్షమాపణ ఎక్కడ దొరకదు ప్రభా. సహాయం దయచేయండి అయ్యా.
నీ నామాన్ని మహిపరచుకొని నీ నామాన్ని గణపరచుకొని తండ్రి స్తోత్రం నైనా మిలిటరీ ఆఫీసర్ వారు అందరినీ నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నేను వాళ్ళ చుట్టూ కాపుదలు ఉంచండి. పోలీస్ ఆఫీసర్ కుటుంబాల చుట్టూ కూడా కాపుదలు నాయన, ఆ బిడ్డల చుట్టూ కూడా కాపుదలయ్యా. ఎక్కడికి వెళ్ళినానైనా అపవాది సోదరులు ఎక్కడ ఆ బిడ్డలు మట్టుకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నానయ్యా. సేవ కోసం నైనా నా తండ్రి ప్రభ దేశాన్ని కాపాడాలి, నా రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పని ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా దీవించండి, ఆశీర్వదించండి. అట్లాగే లోకమంతానైనా శాంతి సమాధానం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా నైనా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క చోట బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ ఇబ్బందుల్లో ఉన్నప్పటికీనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయండి. బయటికి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డనైనా తిరిగి సంతోషంగా గృహాలకు చేరేంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి అయినా. ఈ రాత్రి సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డని పడకలతోటి నీ హాసంతో మొట్టనయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పడక చుట్టూ నీ కంచెను వేయండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ దేవతలు కావాలిగా రెక్కల చాటును దాచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి అయినా. మరి రాత్రి వాళ్ళ కాలం ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నిద్రించిన తండ్రి తెల్లవారుజామునైనా ఎప్పుడు లెగుస్తారో ప్రభా వాళ్ళందరి చుట్టూనైనా వాళ్ళు లెగవ ముందు వాళ్ళ పాదాలు పెట్టక ముందునైనా నీ పాదాలుగా ముందు పెట్టిన తండ్రి ప్రభా నీ పాదంగా ముందు పెట్టినైనా మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేసి వాళ్ళ చుట్టూనైనా నా తండ్రి ప్రతి ఒక్క చోట కుడి పక్క వెడం పక్క వాళ్ళ వెనుక ముంద మెట్టగా ఉన్న మార్గం అంతా సరళం చేసి నూతన మార్గాలు తెలిసి దీవించి ఆశీర్వదించమని వాళ్ళు వెళ్తున్న ప్రతి ఒక్క ప్రయాణంలో ఇంటర్వ్యూకి వెళ్ళినా కన్నైనా నా తండ్రి ఏ విషయాల్లో రేపు ఉదయకాల సమయం వెళ్తున్నారో ప్రభా వాటన్నిటిలో నా తండ్రి పరిచర్యకి వెళ్ళేవారు కానీ నా తండ్రి పనుబాట్లకు వెళ్ళేవాళ్ళు కానీ ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడికి శుభకార్యాలు వెళ్తున్నారో ఎన్ని పనుల్లో తలంచి బయటికి బయలుదేరుతున్నారు వాటన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. రేపు ఉదయకాల సమయంలోనైనా నీ నామాన్ని మహిమపరచుకోమని నీ నామాన్ని హెచ్చింపు చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క ప్రయాణంలో భూమి మీద నడుస్తున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల నా తండ్రి. సముద్రాలపైన నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల, ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదల. ఇంకా ఎన్ని రకాల వాహనాలు నడుస్తున్నాయి వాటన్నిటి చుట్టూ నీ కాపుదల నుంచి నేను ప్రతి ఒక్క వాహనం నడిపే ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో భద్రపరిచి నా తండ్రి నీ కృప తోడుగా ఉంచి క్షేమకరంగా నాయన బిడ్డలని క్షేమకరంగా ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చేంత వరకు ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక అయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా నాయన జాలర్లు నా తండ్రి సముద్రాలపైకి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు నాయన వాళ్ళు సమృద్ధిగా నా తండ్రి ప్రభా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా నోటి నిండా హృదయం నిండా పట్టజాల సంతోషంతో ఏసయ్య మాకు సహాయం చేశాడు అని నాయన నా తండ్రి ఘనమెత్తి నాయన నీ నామాన్ని మహిమపరచాలి. అటు కృపను దయచేయమని అట్టి అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. స్తోత్రం. రేపు ఉదయకాల సమయంలో కొన్నైనా నా తండ్రి పుట్టినరోజులు పెళ్లిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి నూతన జీవితంలోకి మొదలు పెడుతూ అడుగు మొదలు పెట్టకముందేనైనా నీ పాదములు పెట్టినైనా నీ పాదాలతోటినైనా నా తండ్రి మెట్టగా ఉన్న మార్గాల్ని సరళం చేసిన నూతన మార్గాలు తెలిసిన నా జీవితంలో సంవత్సరం అంతా నన్ను మళ్ళీ నీ కృప కాపుదలతో ప్రతి ఒక్క దాంట్లో దినదినం అద్భుతాలు ఆశ్చర్యాలు బిడ్డ పట్ల నూతన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. స్తోత్రం నైనా. నా తండ్రి ఏ కుటుంబంలో ఏ సమాధానం ఉన్నట్టుకి ఆ సమాధానం ఉన్న ప్రతి ఒక్క కుటుంబంనైనా శాంతి సమాధానం దయచేయండి. అక్కడెక్కడ ఇంకా నైనా శుభార్త అందటం లేదు ఆ గ్రామాల్లో కూడా నైనా ఆ గృహాల్లో శుభార్త అందటానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత తెచ్చుకొని ఏ క్రియలతోటి ఏ బంధకాలతోటి ఏ దోషంతోటి ఏ బిడ్డలు వెళ్తున్నారో నా తండ్రి ఏ బిడ్డలు బాధపడుతున్నారో ఆ దోషములన్నీ ఏసు నామములు ఇప్పుడే బయటికి పారుదలుగా నా తండ్రి ఆమెనయ్య. నా తండ్రి ఏ కీళ్ళు ఏ తెగుళ్ళు ఏ గృహాల మీద ఉన్నాయో వాటన్నిటిని ఏసు నామములు ఇప్పుడే బయటికి పారుదలుగా నా తండ్రి ఆమెనయ్య. దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ నీ వెలుగుతో మాత్రం నింపబడాలి. ఒంట్లో ఇంట్లో ఇంటి చుట్టూ ఇంటిపైన యెహోవా వెలుగుతో నింపబడండి అయ్యా. యెహోవా ఆనంద బృందావనంగా ప్రతి ఒక్క గృహానికి కట్టబడండి అయ్యా. దీవించండి, నీ జ్ఞానాన్ని నీ జ్ఞాపక శక్తిని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి ఆయన. హెచ్చింపజేయండి అయ్యా తండ్రి. స్తోత్రం. ఎన్ని ఎగ్జామ్లు రాయిపోతున్నారు నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి. ఏ ఎగ్జామ్లు అయినా నా తండ్రి వాటన్నింటిలో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయని ప్రార్థన చేస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ప్రార్థనలో మేమేమైనా పొరపాట్లు చేస్తే మమ్మల్ని క్షమించండి నాయన. నా తండ్రి ఎవరు ఏ బిడ్డ నీకు వ్యతిరేకంగా జీవించినప్పటికీ వాళ్ళకి క్షమాపణ నా తండ్రి ప్రభా క్షమించే తండ్రి నీవేనయ్యా. క్షమించమని వేడుకుంటున్నాను అయ్యా తండ్రి. మరి రాత్రి వాళ్ళ సమయం నుంచి నా తండ్రి ప్రతి ఒక్క విషయంలోనైనా నా తండ్రి నీ కృప తోడుగా ఉంచండి. మీరు వచ్చే రాకుండా ఎత్తబడి గుంపులో ఉండేంత వరకు ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెను వేసి కాపుగామని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా ప్రిపేర్లకు మా తండ్రి యేసయ్య నామంలో మీకు అందరికీ హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటున్నాను.